కోవిడ్ మహమ్మారి దాదాపు 2 ఏళ్ల పాటు ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పారు. ఆ తర్వాత వేరియంట్ల రూపంలో ఇంకా భయపెడుతూనే ఉంది. కోవిడ్ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటోంది. తాజాగా ఇప్పుడు మరో వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసే ప్రమాదముందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. దాదాపు 48,000 ఏళ్ల క్రితం మంచు ఫలకాల కింద కూరుకుపోయిన వైరస్లు బయటపడే అవకాశముందని జీవశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 1000 ఏళ్ల క్రితం ఆర్కిటిక్ ఖండంలో మంచు కింద ఉండిపోయిన వైరస్లు పర్యావరణ మార్పుల కారణంగా మంచు కరిగిపోయాక బయటికి వస్తున్నాయి. ఆర్కిటిక్ ఖండంలో చాలా ప్రాంతం మంచుతో కప్పబడే ఉంటుంది. కొన్ని వేల ఏళ్ల క్రితం అక్కడున్న వైరస్లు మంచు కింద కూరుకుపోయాయి. అయితే ప్రపంచం భూతాపం పెరిగిపోవడంతో అక్కడ మంచు కరిగిపోతోంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే మంచు కరిగిపోయి ఆ వైరస్లు ముంచుకొచ్చే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఇన్ని రోజులుగా నిద్రాణ స్థితిలో ఉన్న వైరస్లు మరొక జీవికి సోకే శక్తి ఉండే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు సైంటిస్టులు. రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని యకూచి అలా సరస్సులో సైంటిస్టులు పరిశోధనలు చేశారు. అక్కడ తవ్వి తీసిన నమూనాల్లో పురాతన వ్యాధికారక వైరస్లు ఉన్నట్టు గుర్తించారు. వాటిలో కొన్నిటిని జాంబీ వైరస్లుగా కనుగొన్నారు. ఆర్కిటిక్ ఖండంలో కొన్ని ప్రాంతాలు అత్యంత చల్లనిగా, ఆక్సిజన్ రహితంగా ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో ఈ వైరస్లు ఎన్ని వేల ఏళ్లు ఉన్నా వాటిలో జీవం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఆ మంచు కరిగి వైరస్లు బయటపడితే వాటి కారణంగా ఎలాంటి వ్యాధులు వస్తాయనేది ఊహిస్తేనే భయంకరంగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. 2014, 2015లో ఇదే తరహా వైరస్లను పరిశీలించిన సైంటిస్టులకు షాక్ ఇచ్చే రిజల్ట్స్ వచ్చాయి. ల్యాబ్లో అభివృద్ధి చేసిన జీవులకు ఈ వైరస్లు సోకాయి. దీంతో ఇప్పటి వరకు నిద్రాణ స్థితిలో ఉన్నాయనుకున్న వైరస్లు బయటపడితే అవి వేగంగా సోకే ప్రమాదముందని తెలుస్తోంది. అయితే ఆర్కిటిక్ ప్రాంతంలో మానవ సంచారం పెరగనంత వరకు ఎలాంటి ప్రమాదం లేదు. అయితే మనుషుల సంచారం అక్కడ పెరిగితే మాత్రం అంటువ్యాధులను వ్యాపింపచేసే వైరస్లు అక్కడుంటే మాత్రం అవి ప్రపంచానికి కొత్త వ్యాధులను పరిచయం చేసే అవకాశం ఉందంటున్నారు.